ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఒక స్కూల్ కి సంబంధించిన నర్సరీ ఫీ స్ట్రక్చర్. అడ్మిషన్ ఫీజ్ 55,600, కాషన్ ఫీ 30,000, యాన్యువల్ ఛార్జెస్ అంట 28,300, డెవలప్మెంట్ ఫీజ్ 13,900, ఇంకా ట్యూషన్ ఫీ 23,737. అంతా కలిపి 1,51,600 రూపాయలు. వెయిట్ దీంతో పాటు ఇంకా కింద ఏదో ఉంది చూడండి, పేరెంట్ ఓరియంటేషన్ ఛార్జెస్ 8,400. అంటే దీంట్లో పేరెంట్స్ కి ఏం నేర్పిస్తారు? సరే, ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఇది హైదరాబాద్ లో ఒక స్కూల్ కి సంబంధించిన ఎల్కేజీ ఫీజు. మొత్తం కలిపి దాదాపు 3,80,000. అసలు ఏం నేర్పిస్తారా ఈ స్కూల్స్ లో? ఎల్కేజీలో నేనైతే ఏబిసిడీలు 1 2 3 నేర్చుకున్నా, దానికి 3,80,000. వీటి మీద మళ్ళీ బస్ అని, యూనిఫామ్ అని, బుక్స్ అని, ఎక్స్కర్షన్స్ అని పేరెంట్స్ చేత ఇంకా డబ్బులు కట్టించుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే పేరెంట్స్ ని పిండేస్తున్నారు. ఐటీ కంపెనీస్ లో చాలా మంది ఫ్రెషర్స్ యాన్యువల్ ప్యాకేజెస్ కంటే ఈ ఎల్కేజీ ఫీజులో ఎక్కువ ఉన్నాయి. పేరెంట్స్ వాళ్ళు సంపాదించే దాంట్లో 20-30% ఓన్లీ ఈ స్కూల్స్ మీద ఖర్చు పెడుతున్నారంట. ఒక అబ్బాయినో అమ్మాయినో స్టార్టింగ్ నుంచి స్కూల్ అయ్యేదాకా చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 30 లక్షలు. ఈ ఫీజుని చూస్తే చాలా మంది పిల్లల్ని కనాలి అంటేనే ఆలోచిస్తున్నారు. మీకు విషయం తెలుసా? ఇండియాలో ₹1 కూడా స్కూల్స్ నుండి ప్రాఫిట్ లాగా సంపాదించకూడదు. అలా సంపాదించడం క్రైమ్. మన దేశంలో ఒక స్కూల్ రన్ చేయడం అంటే సమాజ సేవ చేయడమే, దాని నుంచి డబ్బులు సంపాదించడానికి ఉండదు. మరి ఈ స్కూల్స్ ఎందుకు పేరెంట్స్ నుంచి ఇంత డబ్బులు తీసుకొని మరి సమాజ సేవ చేస్తున్నాయి? వీళ్ళకి నిజంగా లాభాలు ఉండవా? ఒకవేళ ఉంటే ఎలా సంపాదిస్తున్నాయి? అండ్ ఇంకోటి, ఫీజులు ఇంత ఉన్నా కూడా పేరెంట్స్ ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కే పిల్లల్ని పంపిస్తున్నారు? నిజంగా పిల్లల్ని ఇంత పెట్టి చదివించాల్సిన అవసరం ఉందా? ఈ స్కూల్ ఫీజు సమస్యకి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు ఎంత ఫీజు కడుతున్నారో కింద కామెంట్ చేయండి. ప్రైవేట్ స్కూల్స్ కి ఇంత డిమాండ్ పెరిగిపోవడానికి కారణం పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ ని నమ్మకపోవడం. తెలంగాణలో 57% ప్రైమరీ స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్నారు. ఈ నంబర్ హైదరాబాద్ సిటీలో అయితే 67%. ఏపీలో కూడా పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. ఆంధ్రాలో దాదాపు 5,500 స్కూల్స్ లో కనీసం 10 మంది స్టూడెంట్స్ కూడా లేరు. అలాగే 8,000 పైన స్కూల్స్ లో 20 మంది స్టూడెంట్స్ కూడా లేరు. అర్థమవుతుంది కదా మన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత నమ్ముతున్నారో. ఎందుకు పేరెంట్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం రావట్లేదు? చాలా మందికి గవర్నమెంట్ స్కూల్స్ అనగానే గుర్తొచ్చేది పాత బిల్డింగు, బెంచ్లు లేని క్లాస్ రూమ్స్, టైంకి రాని టీచర్స్. గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఫెసిలిటీస్ ఉండవు అనుకుంటారు. ఇది కొంతవరకు నిజం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో 10 లక్షల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే కేవలం 4 లక్షల స్కూల్స్ లోనే కంప్యూటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే 3,30,000 స్కూల్లో 2,30,000 స్కూల్లో కంప్యూటర్ అవైలబిలిటీ ఉంది. అంటే 70% స్కూల్స్ లో కంప్యూటర్ అవైలబిలిటీ పిల్లలకు ఉంది. అండ్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే టీచర్సే ఉండరు. నీతి ఆయోగ్ 2023 రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 10 లక్షల పైన టీచర్ పోస్టులు ఖాళీగా పడున్నాయి. దీని వల్ల కదా గవర్నమెంట్ స్కూల్స్ లో 2-3 క్లాసులకి కలిపి ఒకే టీచర్ ఉండడము, కొన్ని స్కూల్స్ కి అయితే స్కూల్ అంతా కలిపి ఒకటే టీచర్ ఉండడం కూడా చూస్తుంటాం. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో మాక్సిమం ఇలాంటి ప్రాబ్లం రాదు. గవర్నమెంట్ స్కూల్స్ తో పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్ లో కొంచెమైనా పర్సనల్ అటెన్షన్ దొరుకుతుంది కదా అని పేరెంట్స్ అనుకుంటారు. సో న్యాచురల్లీ ప్రైవేట్ స్కూల్స్ ని ప్రిఫర్ చేస్తారు. అండ్ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ ని ప్రిఫర్ చేయడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్ మీడియం. ఒకసారి వీడియోలు చూడండి. ఇక్కడ పిల్లలు పేరెంట్స్ కలిసి దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఫీజులు తగ్గించమనా? కాదు. స్కూల్స్ లో ఫెసిలిటీస్ కోసమా? అది కాదు. లేకపోతే స్కూల్స్ లో ప్రెషర్ ఎక్కువైపోతుందనే? దానికి కూడా కాదు. వీళ్ళు దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారో తెలుసా? మా పిల్లలకి తెలుగు వద్దు అని. ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ కరికులంతో సంబంధం లేకుండా అన్ని క్లాసెస్ లో తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ గా మ్యాండేటరీగా ఉంచాలని డెసిషన్ తీసుకుంది. ఈ డెసిషన్ కి అగేన్స్ట్ గానే హైదరాబాద్ లో పేరెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలాంటిది ఏ స్టేట్ లో చూస్తామా? మీరెవరు మా పిల్లలు ఏ భాష నేర్చుకోవాలో చెప్పడానికి? ఫ్యూచర్ లో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా అన్నది వాళ్ళ పాయింట్. సో మన రాష్ట్రంలో పేరెంట్స్ ఇంగ్లీష్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే లైఫ్ లో సక్సెస్ అవడం ఈజీ అని నమ్ముతారు. గవర్నమెంట్ స్కూల్స్ లో కాకుండా ప్రైవేట్ స్కూల్స్ అంటే బై డిఫాల్ట్ ఇంగ్లీష్ మీడియమే ఉంటాయి కాబట్టి పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ ని ప్రిఫర్ చేస్తారు. పేరెంట్స్ ఇలా ఉన్నారు కాబట్టి లాస్ట్ ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ని మ్యాండేటరీ చేసింది. అండ్ ఇంకో మాట చెప్పాలి, ఏపీలో గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. పర్సనల్ గా నేను కూడా కొన్ని స్కూల్స్ రూపురేఖలే మారిపోవడం చూశాను. సో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. అయినా కూడా పేరెంట్స్ పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చట్లేదు? ఆమోష్. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తే సొసైటీలో మనల్ని తక్కువగా చూస్తారు అన్న ఫీలింగ్ చాలా మంది పేరెంట్స్ లో ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, బుక్స్, యూనిఫామ్, షూస్ అన్ని ఫ్రీయే. అయినా కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించారు. ఎందుకంటే సొసైటల్ ప్రెషర్. కొంతమంది పేరెంట్స్ కి అయితే గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తే పిల్లలు పాడైపోతారు అన్న అపనమ్మకం కూడా ఉంటుంది. సో అన్ని పాయింట్స్ కలిపి బేసికల్ గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం కూడా పిల్లలకి ఏ మాత్రం తక్కువ కాకూడదు అని పేరెంట్స్ ఆలోచిస్తారు. మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అనే పేరెంట్స్ ఆలోచిస్తారు.
దీన్నే ప్రైవేట్ స్కూల్స్ క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం 14 ఏళ్ల దాకా ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉంటుంది. దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ని నాన్ ప్రాఫిటబుల్ చేసింది. అంటే మీరు ఒక స్కూల్ రన్ చేస్తున్నారంటే ఆ స్కూల్ నుండి మీరు ప్రాఫిట్ సంపాదించడానికి ఉండదు. కేవలం స్కూల్ ని రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బును మాత్రమే పేరెంట్స్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలిసిన చాలా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి లాభాలు రావా? వాళ్ళు సంపాదించట్లేదా? వాళ్ళకి అసలు లాభాలే రానప్పుడు మరి ఎందుకు రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా 1 1 2 2 3 3 అని మార్కెటింగ్ చేసుకుంటాయి? వాళ్ళకి లాభాలు వస్తాయి కానీ వేరే రూట్ లో. ఆ రూట్ ఏంటో నేను చెప్తాగా. ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అనే నేనులో ఈ మినిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ పేరు పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మానికి పరబ్రహ్మం స్కూల్స్ ఉంటాయి. పరబ్రహ్మం స్కూల్స్ డబ్బులు ఎలా సంపాదిస్తాయి? ఫస్ట్ పరబ్రహ్మం ఎడ్యుకేషనల్ సొసైటీ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఎంటిటీని రిజిస్టర్ చేపిస్తారు. దాని కింద స్కూల్ రన్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్కూల్ రన్ చేయడం అంత ఈజీ కాదు కదా. స్కూల్లో పిల్లలకి బెంచెస్ కావాలి, బస్సెస్ కావాలి, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కావాలి, స్టాఫింగ్ కావాలి, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఉండాలి, అన్ని ఉండాలి కదా. సో ఈ బాధ్యతనంతా ఒక మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీకి ఇస్తారు. స్కూల్ అయితే ప్రాఫిట్స్ తీసుకోకూడదు, కానీ ఆ కంపెనీకి అట్లాంటి రూల్స్ ఏం లేవు కదా. సో స్కూల్కి ఏమైనా సర్వీసెస్ కావాలో ఆ కంపెనీ నుంచి స్కూల్ తీసుకుంటుంది. సో ఆ కంపెనీకి ఎంత డబ్బు అయితే కట్టాలో అంత డబ్బు మాత్రమే పేరెంట్స్ నుంచి వసూలు చేస్తుంది. ఆ కంపెనీ ఎవరిదో తెలుసా? పరబ్రహ్మానిదే. పరబ్రహ్మం మేనేజ్మెంట్ సొల్యూషన్స్. సో ఈ పరబ్రహ్మం మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎలా లాభాలు సంపాదిస్తుందో తెలుసుగా. అన్ని ఎక్స్ట్రా రేట్లు చూపించి లాభాలు తీసుకుంటాయి. సింపుల్గా చెప్పాలంటే పరబ్రహ్మం నుండి పరబ్రహ్మమే డబ్బులు తీసుకొని పరబ్రహ్మం పరబ్రహ్మానికే సర్వీసెస్ ఇస్తాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఈ పరబ్రహ్మం సర్వీసెస్ యూనిఫామ్స్, బుక్స్ అన్ని ఇస్తాయి కదా, వాటి రేట్లు ఎక్స్ట్రా ఉంటాయి. అందరూ ఇక్కడ యూనిఫామ్స్ కొంటారు, బుక్స్ కొంటారు, మీరు కూడా ఇక్కడే కొనాలని పేరెంట్స్ ని ఫోర్స్ చేస్తారు. ఒకసారి ఆ రేట్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఒక పేరెంట్ స్కూల్స్ లో బుక్స్ అమ్మే ప్రైస్ ని బయట ప్రైస్ ని కంపేర్ చేస్తూ ఈ చార్ట్ ని రెడీ చేశాడు. స్కూల్ డైరీ బయట అయితే 100 రూపాయలు, స్కూల్లో అమ్మేది 200 రూపాయలకి. రూల్డ్ బుక్స్ అయితే బయట అమ్మేది 150, స్కూల్లో అమ్మేది 210. ఆల్ ఇన్ వన్ బుక్స్ కూడా చూడండి, బయట రేట్లకి స్కూల్స్ లో అమ్మే రేట్లకి సంబంధమే లేదు. ఆఖరికి బుక్స్ వేసుకుని అట్టలు కూడా స్కూల్లోనే అమ్ముతున్నారు. బయట మార్కెట్ లో బ్రౌన్ కవర్ 60 రూపాయలకి అమ్మితే స్కూల్లో 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది వ్యాపారం. ఇలా దోచుకుంటూ పోతుంటే మరి పేరెంట్స్ పరిస్థితి ఏంటి? కనీసం సేవింగ్స్ కి కొంచెం అమౌంట్ అయినా మిగులుతుందా? చాలా మంది పేరెంట్స్ వాళ్ళ బంగారాన్ని నమ్మి అప్పులు చేసి ఫీజులు కడుతుంటారు. ఇలాంటి పేరెంట్స్ కొంచెమైనా డబ్బులు సేవ్ చేసుకుంటుంటే ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాంటి సేవింగ్స్ చేయడానికి హెల్ప్ చేసేదే జారా. జారా అనేది ఒక సేవింగ్స్ యాప్. ఇందులో 10 రూపాయలు ఉంటే అందరూ సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఈ సేవ్ చేసుకున్న డబ్బు నార్మల్ గా కాకుండా 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ రూపంలో సేవ్ అవుతుంది. 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ ని ఆటో సేవ్ సెట్ చేస్తే ఆటోమేటిక్ గా అది బంగారం రూపంలో సేవ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో చూస్తే పెరిగిన బంగారం ధరతో పాటు మన సేవింగ్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎమర్జెన్సీస్ లో ఇలాంటి సేవింగ్స్ చాలా ఉపయోగపడతాయి. మీరు కూడా ఎమర్జెన్సీస్ లో సేఫ్ గా ఉండాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి జారా యాప్ ని డౌన్లోడ్ చేసి సేవింగ్స్ ని స్టార్ట్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వెళ్తే అసలు ఈ స్కూల్ ఫీజు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఉంది. ఇప్పుడున్న పరిస్థితి మారాలంటే 2 వైపుల నుంచి మార్పు రావాలి. ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి, ఒకటి పేరెంట్స్ వైపు నుంచి. ముందు గవర్నమెంట్ విషయానికి వస్తే పేరెంట్స్ బుర్రల్లో తరతరాలుగా నాటుకుపోయిన గవర్నమెంట్ స్కూల్స్ అంటే లో క్వాలిటీ అన్న ఫీలింగ్ ని తీసేయాలి. అలా తీయాలి అంటే నిజంగానే గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలి. ముందు గవర్నమెంట్ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నింటినీ ఫిల్ చేయాలి. ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగు చేయాలి. ఎంతగా అంటే ప్రైవేట్ స్కూల్స్ ని మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఇవ్వగలగాలి. అప్పుడే పేరెంట్స్ కి కొంచెమైనా నమ్మకం వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు పెరగాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి జీడీపీలో 6% గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ మీద పెట్టాలి. కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 4.6% పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్స్ తో పోలిస్తే స్టేట్ గవర్నమెంట్స్ బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో అయితే అమ్మ ఒడి, తల్లికి వందనం లాంటి స్కీమ్స్ వల్ల పేరెంట్స్ మీద ఫీజు భారం కొంతైనా తగ్గుతుంది. ఇలాంటి స్కీమ్స్ పేరెంట్స్ మీద ఫీజు భారాన్ని తగ్గించడమే కాదు, పేరెంట్స్ పిల్లల్ని స్కూల్స్ కి ఇంకా పంపించేలాగా ఎంకరేజ్ చేస్తారు. ఇలా పేరెంట్స్ మీద భారం తగ్గించే స్కీమ్స్ ఇంకా రావాలి. అండ్ ప్రైవేట్ స్కూల్స్ ని రెగ్యులేట్ చేస్తూ చాలా రూల్స్ ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఎన్ఫోర్స్ చేయాలి కదా. చిన్న స్కూల్స్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే స్కూల్ ఫీజు ని డబుల్ చేస్తున్నాయి. ఇలా డబుల్ చేయకుండా ఆపాలంటే ఒక రెగ్యులేషన్ కమిషన్ అనేది ఉండాలి కదా. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఇలా ప్రైవేట్ స్కూల్ ఫీజు ని రెగ్యులేట్ చేయడానికంటూ ఒక సెపరేట్ స్టాట్యూటరీ బాడీ ఉండాలి అని రికమెండ్ చేసింది. సో గవర్నమెంట్స్ కూడా ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా పేరెంట్స్ కూడా మారాలి. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కాదు, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అయినా బాగుంటాయి కదా. మీ మనసులో ఉన్న నామోషిని వదిలేసి వాటికైనా పిల్లల్ని పంపించాలి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, కానీ 3 సంవత్సరాల పిల్లల మీద లక్షల్లో ఖర్చు చేయాల్సినంత అవసరం ఉందా అని పేరెంట్సే ఆలోచించాలి. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్ళల్లో ఫ్యాన్సీ పేర్లు పెట్టి పిల్లలకి ఏమేమి నేర్పిస్తున్నారో పేరెంట్స్ ఒకసారి చూడాలి. ముఖ్యంగా ఆ వయసులో పిల్లలు అవి నేర్చుకోవడం అవసరమో లేదో చూడాలి. అండ్ వాటిలో కూడా మీరే కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి పిల్లలకి ఏమేమి నేర్పించగలరో చూసుకోండి. మీ పిల్లలతో మీరే ఇంటరాక్ట్ అవుతూ నేర్పిస్తే మీ పిల్లలు ఇంకా బెటర్ గా నేర్చుకుంటారు కదా. ఇప్పుడున్న ఇంటర్నెట్ అవైలబిలిటీకి లక్షల్లో ఎవరికి ఫీజులు కట్టక్కర్లేదు. మీరే యూట్యూబ్ లో నేర్చుకొని పిల్లలకి నేర్పించవచ్చు కూడా. దీనివల్ల పేరెంట్స్ కి పిల్లలతో ఇంకా ఇంటరాక్షన్ పెరుగుతుంది.
డెవలప్మెంట్ ఛార్జెస్ అని, యాన్యువల్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని ప్రైవేట్ స్కూల్ వసూలు చేస్తుంటే గట్టిగా క్వశ్చన్ చేయండి. ఇవి నిజంగా అవసరమో లేదో చూసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది ఒక లగ్జరీ కాదు, ఒక రైట్. ఇవి కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఫీజు తగ్గించడానికి ఏం చేస్తే బెటర్ అంటారు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం జారాబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా చూడండి.